ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు మొబైల్ ఫోన్స్ అనేవి తీసుకుని వెళ్ళవచ్చా, అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్, ఇంకా ఈ రోజు పౌర్ణమి గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అలాగే రేపు తిరుమలలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 2వ తేదీ శుక్రవారం రోజున 83,032 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,372 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,10,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మామూలుగా ప్రతి వారంలో కూడా శుక్రవారం రోజున కేవలం 60,000 నుంచి 65,000 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు స్వామి వారికి అభిషేకం సేవ జరుగుతుంది కాబట్టి సుమారుగా అభిషేకం సేవ జరిగేంత సేపు అంటే 1:30 పాటు దర్శనాలనేవి ఆపేసి భక్తులకి దర్శనాలు కల్పిస్తారు. కాబట్టి ప్రతి వారంలో కూడా శుక్రవారం రోజున కేవలం 60,000 నుంచి 65,000 మంది భక్తులు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా మొట్టమొదటిసారి స్వామి వారికి శుక్రవారం రోజు అభిషేకం సేవ జరుగుతున్న సమయంలో కూడా సాధారణ భక్తులకి స్వామివారి దర్శనం కల్పించారు. కాబట్టి నిన్న శుక్రవారం రోజు అయినప్పటికీ మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులైతే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. శుక్రవారం రోజు 83,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది నిన్నే మొదటిసారి. ఇది రికార్డు స్థాయి అని చెప్పాలండి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా 4వ రోజు అనగా జనవరి 2వ తేదీ నుంచి ఎటువంటి టోకెన్స్ లేనటువంటి భక్తులకి ఉచిత వైకుంఠ ద్వార దర్శనం అనేది కల్పిస్తున్నారు. ఎవరైతే ఎలాంటి టోకెన్స్ లేకుండా నిన్న ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులందరికీ కూడా సుమారుగా 12 నుంచి 15 గంటల సమయంలోనే దర్శనం అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అయితే ఈ దర్శన సమయంలో కూడా ఎక్కడ ఎలాంటి తోపులాట లేకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులందరికీ కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ నుంచి అయితే భక్తుల్ని అలో చేయడం జరిగింది. సో ఉదయం 6 గంటల సమయంలో శిలాతోరణం సర్కిల్ నుంచి భక్తుల్ని అలో చేసినప్పుడు ఈ రోజు ఫ్రీ దర్శనంకి సుమారుగా 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందండి. అయితే ఉదయం 9:10 సమయంలో టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తుల్ని శిలాతోరణం దగ్గర 47వ గేట్ నుంచి క్యూ లైన్ లోకి అయితే అలో చేయడం జరిగింది. అలా ఉదయం 9:10 సమయంలో క్యూ లైన్ లోకి అలో చేసినప్పుడు ఫ్రీ దర్శనానికి సుమారుగా 15 గంటల సమయం పడుతుందని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందండి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:29 సమయంలో ఎవరైతే టికెట్ లేని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులందరినీ కూడా శిలాతోరణం సర్కిల్ వద్ద 40వ గేట్ నుంచి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి అయితే భక్తుల్ని అలో చేయడం జరిగింది. అలా అలో చేస్తూ ఉన్నప్పుడు దర్శనానికి సుమారుగా 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ తగ్గించుకుంటూ వస్తున్న సమయంలోనే దర్శనానికి పట్టే సమయాన్ని కూడా టీటీడీ వారు తగ్గించుకుంటూ రావడం జరిగిందండి. ఉదయం 6 గంటల సమయంలో ఫ్రీ దర్శనంకి సుమారుగా 20 గంటల సమయం పడుతుందని చెప్పడం జరిగింది. కానీ ఉదయం 9:10 సమయంలో ఇచ్చిన అప్డేట్ లో ఫ్రీ దర్శనంకి సుమారుగా 15 గంటల సమయం పడుతుందని తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3:29 సమయంలో ఇచ్చిన అప్డేట్ లో ఫ్రీ దర్శనంకి 12 గంటల సమయం పడుతుందని తెలియజేయడం జరిగింది. సో భక్తుల రద్దీని బట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ ఏ విధంగా అయితే తగ్గిస్తూ వస్తున్నారు అదే విధంగా దర్శనానికి పట్టే సమయం కూడా టీటీడీ వారు తగ్గిస్తూ ఎప్పటికప్పుడు టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఉన్నారండి. సో దర్శన సమయాలకి సంబంధించి అండ్ ఎంట్రీ పాయింట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఎవరైతే టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి ఓవరాల్ గా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. అయితే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి టికెట్ లేకుండా ఎవరైతే తిరుమల వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా దర్శనానికి సుమారుగా 15 నుంచి
నుంచి 20 గంటల సమయాన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు అలా టైం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ప్లాన్ గా వచ్చారు అనుకోండి, మీకు 15 గంటల కంటే ముందుగానే దర్శనం అయిపోయిందంటే హ్యాపీ. లేదు 15 గంటల నుంచి 20 గంటల సమయం పట్టింది అనుకోండి, మీరు ప్రీ ప్లాన్ గా వస్తారు కాబట్టి మీకు అంత సమయం దర్శనానికి పట్టినా మీరు డిసప్పాయింట్ కాకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే విషయాన్ని చెప్తున్నానండి. ఇక 300 రూపీస్ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకైతే ఈ రోజు దర్శనం పూర్తవడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పట్టడం జరిగింది. కొంతమంది కంటే ఉదయం టైంలో స్వామివారి దర్శనంకి వెళ్లిన భక్తులకి 300 రూపీస్ టికెట్ కలిగి ఉండి కేవలం 2-3 గంటల్లోనే దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరిగిందండి. ఇక తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరికీ కూడా కేవలం తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తున్నారండి. ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు కావచ్చు, దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఎవరైనా కూడా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అనేవి పొందాల్సి ఉంటుంది. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 లేదా 9 గంటల లోపు ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకి కొంచెం లేట్ గా అంటే గంట 10 నిమిషాలు, గంట 30 నిమిషాలు ఇలా కొంచెం టైం తీసుకొని రూమ్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు తిరుమలకి చేరుకునే సమయానికి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులు కానీ ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ కూడా వివిధ ప్రదేశాల్లో ఇస్తున్నారంటే PSC 1, యాత్రి సదన్ 1, PSC 2 అంటే మాధవ నిలయం, పద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం అంటే PSC 5 ఇలా పలు ప్రదేశాల్లో మీకు లాకర్స్ అనేవి ఇస్తున్నారు. లాకర్స్ తీసుకొని అక్కడ మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి. ఇక శ్రీవారి భక్తులందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఏంటి అంటే మీరు ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క దర్శన అనుభవాన్ని, అంటే మీరు దర్శనానికి ఎన్ని గంటలకి క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు అండ్ మీకు దర్శనం ఎన్ని గంటలకి కంప్లీట్ అయింది, ఓవరాల్ గా మీకు దర్శనం ఎంత సమయం పట్టింది అనే ఇలా మీ దర్శన అనుభూతిని ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలోను అండ్ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లోను తప్పకుండా మీ దర్శన అనుభూతిని తెలియచేయవలసిందిగా కోరుచున్నానండి. ఎందుకని అంటే మీరు అలా మీ దర్శన అనుభూతిని తెలియచేశారు అంటే మీ తర్వాత ఎవరైతే స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరికీ కూడా మీ వైపు నుంచి శ్రీవారి సేవలో భాగంగా ఇన్ఫర్మేషన్ తెలియచేసిన వారు అవుతారండి. అందుకే విషయాన్ని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కిరణ్ గారు తెలియజేస్తున్నారు వారి దర్శన అనుభూతిని. కేవలం టికెట్ లేని ఉచిత వైకుంఠ ద్వార దర్శనం అనేది 11 గంటల 30 నిమిషాలలో అంటే కేవలం 11:30 గంటలో దర్శనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందని వారి యొక్క అనుభూతిని మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో తెలియచేయడం జరిగిందండి. అండ్ అలాగే శ్రవణ్ గారు కూడా వారి యొక్క అనుభూతిని అయితే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అంటే వారు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు, క్యూ లైన్ లో నుంచి నారాయణగిరి షెడ్స్ లోకి ఎన్ని గంటలకు వెళ్లారు, నారాయణగిరి షెడ్స్ నుంచి తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని కంపార్ట్మెంట్ లోకి ఎన్ని గంటలకు వెళ్లారు, కంపార్ట్మెంట్స్ నుంచి తిరిగి స్వామివారిని దర్శనం చేసుకుని ఎన్ని గంటలకు ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది, ఇలా మొత్తం టైమింగ్స్ సహా వాళ్ళ యొక్క అనుభూతిని అయితే ఇక్కడ మనకి టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో తెలియచేయడం జరిగింది. అండ్ మరికొంతమంది గ్రూప్ మెంబర్స్ కూడా క్యూ లైన్ లో వాళ్ళు వెళ్తున్నప్పుడు క్యూ లైన్ లో వీడియో క్లిప్స్ కావచ్చు, అలాగే ఫోటోస్ కావచ్చు, ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారండి. అలాగే నెక్స్ట్ అఖిల్ గారు కూడా మన గ్రూప్ లో తెలియజేస్తూ ఉన్నారు. నిన్న ఉదయం అంటే జనవరి 2వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితే రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో దర్శనం కంప్లీట్ అయిపోయి ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఓవరాల్ గా నిన్న అఖిల్ గారికి 14 గంటల సమయం అయితే పట్టిందండి టికెట్ లేని ఉచిత దర్శనంకి. అలాగే నెక్స్ట్ గంగాధర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు, వైకుంఠ ద్వారా ఫ్రీ సర్వ దర్శనం కోసం నిన్న మధ్యాహ్నం 1:30 నుంచి క్యూ లైన్ లో ఉంటే ఈ రోజు ఉదయం అంటే తెల్లవారుజామున 5:20 దర్శనం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. దర్శనానికి సుమారుగా 16 గంటల సమయం పట్టింది అని ఇంకొక మెంబర్ అయితే తెలియచేయడం జరిగింది. అలాగే వైకుంఠం 2 లో రీ ఎంట్రీ టోకెన్ కి సంబంధించి శ్రవణ్ గారు మన గ్రూప్ లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగిందండి. నిన్న రాత్రి వైకుంఠం 2 లోకి వెళ్లిన తర్వాత రీ ఎంట్రీ టోకెన్ తీసుకుంటే వారికి ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో దర్శనం అవుతుందని వారికి ఇచ్చిన రీ ఎంట్రీ టోకెన్ లో మెన్షన్ చేశారు. కానీ ఆ రీ ఎంట్రీ టోకెన్ తీసుకున్న భక్తులు బయటకు వెళ్లినా అక్కడే కంపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్న భక్తుల్ని మాత్రం ఆ ఎంట్రీ టోకెన్ తీసుకున్న ఒక 3 అవర్స్ లోనే కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి దర్శనం అయితే కల్పించడం జరిగింది. సో నేను అందుకే నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి, ఎవరికైతే ఖచ్చితంగా రీ ఎంట్రీ టోకెన్ తీసుకొని బయటికి వెళ్ళాలి అవసరం అనుకుంటారో ఆ భక్తులు మాత్రమే వైకుంఠం 2 లో రీ ఎంట్రీ టోకెన్ అనేది తీసుకోండి. లేదు మేము ఇక్కడ వెయిట్ చేస్తాం మాకు తొందరగా దర్శనం అయిపోవాలి అనుకునే భక్తులు మాత్రం రీ ఎంట్రీ టోకెన్ తీసుకోకుండా ఆ కంపార్ట్మెంట్ లోనే వెయిట్ చేశారు అంటే మాక్సిమం కంపార్ట్మెంట్ లో మీరు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 to 3 అవర్స్ లోనే కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుందండి. నైట్ టైం కన్నా అయితే స్వామి వారి ఏకాంత సేవ ఇవి జరుగుతాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఎక్కువ టైం అంటే ఒక 3 to 4 అవర్స్ అట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది. పగటి పూట కన్నా అయితే మాక్సిమం ఒక 2 నుంచి 3 గంటల్లోనే మిమ్మల్ని కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అందుకనే నిన్నటి వీడియోలో కూడా అవసరం ఉన్నవారు మాత్రమే రీ ఎంట్రీ టోకెన్ తీసుకోండి అని తెలియజేయడం జరిగింది.
జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే స్వామివారి దర్శనార్థం వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకున్నారో ఆ భక్తులందరూ కూడా మీ యొక్క దర్శన అనుభవాన్ని మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లోను అలాగే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో తెలియజేశారు అంటే మరింత మంది భక్తులు స్వామివారి దర్శన సమయాల గురించి దర్శన అనుభూతిని తెలుసుకొని వారు కూడా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తప్పకుండా మీ అనుభవాన్ని తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. ఇక ఫ్రీ దర్శనంకి వెళ్లేటటువంటి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళవచ్చా అని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. ఫ్రీ దర్శనంకి వెళ్లేవారు మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళవచ్చు. సో మీరు మొబైల్ ఫోన్ తీసుకొని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యాక ముందు నారాయణగిరి షెడ్స్ లోకి అయితే వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 2 లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి అయితే పంపిస్తారు. అయితే నారాయణగిరి షెడ్స్ నుంచి దర్శనం క్యూ లైన్ లో అలో చేసి కంపార్ట్మెంట్ లోకి వెళ్లే ముందే అక్కడ ఒక హాల్ అనేది పెద్ద హాల్ ఉంటుందండి. అక్కడ మీకు ముందు ఒక టోకెన్ అనేది ఇస్తారు. అంటే ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ ఫేస్ అనేది స్కాన్ చేసుకొని ఒక టోకెన్ అనేది ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మీరు కొంచెం ముందుకు వెళ్లారు అంటే అక్కడే లగేజ్ డిపాజిట్ చేసే కౌంటర్స్ అయితే ఉంటాయి. అక్కడ మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అనేది తీసుకుంటారు అండ్ మీ ఫోటో కూడా ఒకటి క్యాప్చర్ చేసుకుంటారండి. సో మొబైల్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఎవరి ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకొని డిపాజిట్ చేస్తున్నారో తిరిగి ఆ మొబైల్ ని బ్యాగ్ ని మీరు రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ పర్సన్ మాత్రమే వెళ్లి ఆ రిసిప్ట్ అనేది చూపించి వారి యొక్క మొబైల్ నెంబర్ అంటే మీరు లగేజ్ గానీ మొబైల్ గానీ డిపాజిట్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ చెప్పి ఉంటారో అదే మొబైల్ నెంబర్ ని అక్కడ మళ్ళీ మీరు కౌంటర్ లో చెప్పి మీ మొబైల్ అయినా బ్యాగ్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో వెళ్లేటటువంటి భక్తులు వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లో ముందు వరకు కూడా మొబైల్ ఫోన్ అనేది తీసుకొని వెళ్ళవచ్చండి. అక్కడ మొబైల్ ఫోన్ డిపాజిట్ చేసి వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే జనవరి 3వ తేదీ అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహించాల్సి ఉండగా తిరుమలలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు స్వామి వారికి నిర్వహించే గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అప్డేట్ అనేది నిన్నే టీటీడీ నుంచి అఫీషియల్ గా రావడం జరిగింది. సో ఈ రోజు పౌర్ణమి గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేశారు. ఇక రేపు అనగా జనవరి 4వ తేదీన తిరుమలలో ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే శ్రీవారి ప్రణయ కలస మహోత్సవం. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 4 గంటల తరువాత స్వామి అమ్మవార్లు వేరు వేరుగా బంగారు పల్లకిపై వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహ స్వామి వారి ఆలయం చెంతకి చేరుకొని ఎదురెదురుగా ఉండడం జరుగుతుందంటే ఎదురేగుతారు. అర్చకులు స్వామివారి అమ్మవార్ల తరపున వేరు వేరుగా ఆల్వారు దివ్య ప్రబంధంలోని పాసురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామి వారిని నిందా స్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలస మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. సో రేపు అనగా జనవరి 4వ తేదీన ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా రేపు సాయంత్రం వరాహ స్వామి వారి ఆలయం చెంత నిర్వహించే ఈ ప్రణయ కలస మహోత్సవాన్ని కనులారా వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమలలో స్వామివారి అగర్బత్తీలు తీసుకోవాలి అంటే లడ్డూ కౌంటర్ కి ముందు వైపున ఉన్న అగర్బత్తీల కౌంటర్ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో ఉంటున్నారండి. మేము ఇంకెక్కడైనా అగర్బత్తీలు తీసుకోవచ్చు అని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. లడ్డూ కౌంటర్ వద్ద ఉన్న అగర్బత్తీల కౌంటర్ తో పాటుగా ఇంకా కూడా కొన్ని ప్రదేశాల్లో మనకు అగర్బత్తీలు అనేవి దొరుకుతాయండి తిరుమలలో. ఎగ్జాంపుల్ రాంబగిచ్చ బస్టాండ్ దగ్గర ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడ కూడా అన్ని రకాల అగర్బత్తీలు అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే పాత అన్నదాన కాంప్లెక్స్ దగ్గర కూడా ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే పాత కళ్యాణ కట్ట, పాత అన్నదానం కాంప్లెక్స్ ఈ రెండింటికి కలిపి ఒక సర్కిల్ అనేది అక్కడ వస్తుంది కదండి. సర్కిల్ దగ్గర పెద్ద చెట్టు కూడా ఉంటుంది. ఆ చెట్టు దగ్గర కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అగరబత్తీలు అనేవి అందిస్తూ ఉన్నారండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల రద్దీ, దర్శన సమయాలు, ఈ రోజు స్వామివారి గరుడ వాహన సేవ, రేపు తిరుమలలో నిర్వహించే ప్రత్యేక సేవ, ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.